హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాంగో అఫీషియల్ 24. ఈరోజు చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. 2 kgs చికెన్ తీసుకొని చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. పసుపు సాల్ట్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఉప్పు ముక్కలకి బాగా ఇలా పట్టేలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని చికెన్ ముక్కలు వేసుకొని వాటర్ % తగ్గేలా ఉడికించుకోవాలి. 3 టేబుల్ స్పూన్ నూనె తీసుకుంటున్నాను. ఇలా చికెన్ వేసుకొని ఉడికించుకోవాలి. నీళ్ళ వాటర్ % తగ్గేలా బాగా ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోనికి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఫ్రై చేసుకోనికి ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు చికెన్ ముక్కల్ని ఇందులో ఫ్రై చేసుకుంటున్నాను. ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ ముక్కల్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ పచ్చడిలోకి వేసుకోనికి జీలకర్ర, ఆవాలు, మెంతులు వేయించుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. మెంతులు వేయించుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేయించుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేయించుకుంటున్నాను. ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. వేయించుకున్న వాటిని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్గా చేసుకుంటున్నాను మిక్సీలో. చికెన్ పచ్చడిలోకి నిమ్మరసం రుచి కోసం నిమ్మరసం పోసుకుంటున్నాను. 3 నిమ్మకాయలను తీసుకున్నాను. 3 నిమ్మకాయలను ఇలా రసంగా తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. పచ్చడిలోకి ఎల్లిపాయలను గడ్డలుగా తీసుకున్నాను. పచ్చడిలోకి ఆయిల్లో కరివేపాకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలపైకి ఫ్రై చేసుకున్న కరివేపాకుని పైనంగా సర్వ్ చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను కరివేపాకును కలుపుకుంటున్నాను. ఎల్లిపాయలని మెత్తగా దంచుకుంటున్నాను. చికెన్ ముక్కలు ఫ్రై చేసుకున్న దాంట్లో సరిపడా ధనియాల పొడి తీసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకుంటున్నాను. గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతుల పొడి యాడ్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడా కారం తీసుకుంటున్నాను.
మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి, ముక్కలకు పట్టేలాగా. ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఎల్లిపాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం తీసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసి మనం కలిపి పెట్టుకున్న చికెన్లోకి ఈ ఆయిల్ని పోసుకుంటున్నాను. అల్లం ఎల్లిపాయ మిశ్రమాన్ని ఆయిల్ని ఇప్పుడు చికెన్ పచ్చడిలోకి పోసుకుంటున్నాను. పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న చికెన్లోకి ఆయిల్, ఎల్లిపాయ, అల్లం మిశ్రమాన్ని కలుపుకున్న నూనెని పోసుకొని బాగా కలిపాను. ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని ఇప్పుడు కలుపుకుంటున్నాను. నిమ్మరసం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలకు బాగా పట్టుకుంటుంది. ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది.